హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఒక కథ చెప్పుకుందామా? ఓకే, ఈరోజు థీమ్ పేరు ఏంటంటే సురక్షితమైన అసురక్షిత స్పర్శ మరియు శరీర భద్రత. ఓకే కదా, రాఘవ ధైర్యం. ఏం కదా అది? రాఘవ ధైర్యం. రాఘవ ఎలా ఉన్నాడు? రాఘవ ధైర్యంగా ఉన్నాడు. ఓకే వినండి. అయితే ఒకప్పుడు ఒక అందమైన ఇంట్లో రాఘవ అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. రాఘవకి బొమ్మకారులతో బిల్డింగ్ కట్టడం అంటే చాలా ఇష్టం. మీరు కడతారు తెలుసు కదా, బిల్డింగ్ బ్లాక్స్ అంటే తెలుసా? మీరు బుట్టలు చేస్తున్నారు, ఇల్లు కడుతున్నారు, ఆ వాటిని బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. ఆ బిల్డింగ్ బ్లాక్స్తో రాఘవ ఇట్లా చూడండి ఇల్లు కడుతున్నాడు. చూడండి ఇలా ఇల్లు కడతామంటే రాఘవకి చాలా ఇష్టం. మీకులానే ఇక చూడండి, మీకులాగానే రాఘవకి చాలా ఇష్టం. అయితే వాళ్ళ అమ్మ నాన్న రాఘవతో ఎల్లప్పుడూ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, తన మనసుకి ఎలా అనిపిస్తే అలా ఉండాలని చెప్పి దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పేవారు. ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న. అయితే అదే విధంగా రాఘవకు వారు స్నేహితుల్లాగా అమ్మా నాన్నగా కౌగిలించుకున్నప్పుడు వారి స్పర్శ వల్ల ఎలా సంతోషం మరియు సురక్షితమైన భావన కలుగుతుందని చెప్పారు. అదేవిధంగా కొన్ని రకాల స్పర్శలు అసౌకర్యంగా అంటే తెలుసు కదా, అపరిచిత వ్యక్తులు కౌగిలించుకుంటారు. అప్పుడు మనం గమనించాలి. అప్పుడు ఏం చేయాలి? మనం ఒక అపరిచిత వ్యక్తులు ఏదైనా ఇచ్చాడు అనుకో, మనం తీసుకోవాలా? ఏం చేయాలి? వెరీ గుడ్. తీసుకోకుండా ఏం చేయాలి? అమ్మ నాన్న దగ్గరికి పరిగెట్టాలి. ఓకే వెరీ గుడ్. క్లాస్ కొట్టండి హారికకి. అలా చెప్పాలి. ఎవరైనా కూడా అపరిచిత వ్యక్తులు కారు బొమ్మలనే కాదు, ఏది ఇచ్చినా కూడా తీసుకోకూడదు. ఓకే, అయితే రాఘవ ఏం చేశాడు? రాఘవ కారు బొమ్మ ఒక అపరిచిత వ్యక్తుడు గబగబా కారు బొమ్మను తీసుకొచ్చి అతనికి ఇస్తుంటే రాఘవ ఏం చేస్తాడు? ఇదిగో చూడండి, ఇదిగో పరిగెట్టుకుని వచ్చాడు. ఇక చూడండి, అందరూ చూపించాను కదా. ఏం చేశాడు రాఘవ? పరిగెట్టుకొచ్చి ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎవరి దగ్గరకు వచ్చారమ్మా? వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ అమ్మ రాఘవ చేసిన పనికి అతన్ని దగ్గరకు తీసుకుని ఏమని చెప్పింది? మంచి పని చేసావని చెప్పి తను వాళ్ళ అమ్మ గర్వపడింది. అయితే తీసుకుని అతని దగ్గరికి వద్దు అని చెప్పి చాలా సురక్షితంగా ఉన్నందుకు గర్వంగా ఉంది అని చెప్పింది. ఎందుకు చెప్పింది? అతను అపరిచిత వ్యక్తి కారు తీసుకొచ్చి రాఘవకి ఇస్తుంటే వద్దు అని పరిగెట్టుకొచ్చి